అందరికీ వందనాలు. జేడీఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి ఒకసారి ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ, సెయింట్ జాన్స్ ఎవాంజలికల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ జేడీఈ ఛానల్ను మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి వందనాలు చెల్లిస్తూ, మరి కొంతకాలము ఆలస్యమైనందుకు మన్నించాలి. మరి మొన్న సుప్రీంకోర్టు వారు మరి ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారముగా మరి దళితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి క్రైస్తవ్యంలోనికి వచ్చినట్లయితే మరి బీసీసీగా మరి సర్టిఫికెట్ను మార్చుకోవాలని మరి చెప్పినటువంటి తీర్పును బట్టి మందాకృష్ణ గారు మరి ఒక ప్రెస్ మీటింగ్ను ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అనేక విషయాలు తెలియజేశారు. మరి దళితులను పూర్వకాలం నుంచి మరి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకులస్తులు వేధిస్తూనే ఉన్నారు. ఆ వేధింపులకు గురైనటువంటి దళితులు మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురై మరి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క విద్య అభ్యసించి ఆ విద్య ద్వారా అనేకమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో 1950వ సంవత్సరంలో మరి రాజ్యాంగము అమలుపరిచినటువంటి విధానాన్ని బట్టి మరి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో 6 నెలల తర్వాత వచ్చినటువంటి బిల్లును బట్టి ఈ యొక్క దళితులు మరి బీసీసీగా మార్చబడతారు. క్రైస్తవ్యంలోకి వెళితే, అలాగే ముస్లింగా మారితే, అలాగే సిక్కులుగా, బౌద్ధులుగా మారితే అన్నట్టుగా మరి ఒక ఆర్డర్ను తీసుకుని వచ్చారు. ఆ ఆర్డర్ను బట్టి మరి ఇప్పటికీ దళితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి బీసీసీగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, దళితులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి మరి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులుగా పరిగణించబడతారని చెప్పి ఈ మధ్య కాలంలో చాలామంది వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మరి మందాకృష్ణ గారు పెట్టినటువంటి మీటింగ్ని బట్టి కొంతమంది బ్రాహ్మణులు వారు కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మేము మీకు సహకారం అందించాము అన్న రీతిలో మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి భారతీయులు అనేక రకాలుగా కులాలుగాను మతాలుగాను విడగొట్టి ఆ మతాల మధ్య చిచ్చులు పెడుతూ మరి ముందుగానే మా మతంలోకి రావద్దు, మా గ్రంథాలు చదవద్దు, మా దేవాలయాలకు రావద్దు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తున్నటువంటి వారే వేరొక మతంలోకి వెళ్ళినటువంటి వారు, వేరొక మార్గంలోకి వెళ్ళినటువంటి వారిని మరలా మీరు ఆ మతంలోకి వెళ్ళినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు మీకు అందవు అన్న సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి ఈ రకముగా ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నాం. అలాంటి కారణాలతో మరి ఈ దళితులను ఇబ్బంది పెడుతూ మరి శూద్రులుగా ఉన్నటువంటి వారిని నా చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో మరి బ్రాహ్మణులుగాను, రాజులుగాను, వైశ్యులుగాను, అగ్రకులస్తులుగా చేసినటువంటి వారు కాకుండా మిగతా వాళ్ళందరూ శూద్రులుగా ఏర్పాటు చేశారు. ఆ శూద్రుల్లో కూడా మరి దళితులను ఇంకనూ హీనంగా చూస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి వారి ఎక్కువగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ బ్రాహ్మణులు ఒక సదస్సుని ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో మరి క్రైస్తవులు ప్రపంచం అంతా మరి విస్తరించినటువంటి ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులను పిలిచి ఆ శిష్యులకు చెప్పినటువంటి మాట మనకు మార్కు సువార్తలను, మత్తయి సువార్తలను చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన శిష్యులను పిలిచి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రకటించడమే కాదు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులుగా చేయండి అని
తెలియచేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మాటను పట్టుకొని ప్రతి శిష్యుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు. అలాంటి పరిస్థితిలో మరి యొక్క శిష్యుణ్ణి మరి ఏర్పాటు చేసుకుని 12 గోత్రాల వారిని మరి ఆ 12 ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో సర్వ సృష్టికి వెళ్ళినటువంటి శిష్యులు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. అలా ప్రపంచం అంతా మరి దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిలో మన దేశానికి వచ్చినటువంటి తోమా గారు మన దేశంలో మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి వచ్చారు. మరి చెన్నై ప్రాంతంలో మరి సువార్తను ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో మరి సువార్త 2000 సంవత్సరాల క్రితమే మరి భారతదేశంలో సువార్త ప్రకటించినట్లుగా మనం చరిత్రను పరిశీలించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మరి మతం మారితే కులం మారిపోతుందన్న ఉద్దేశంతో ఆ యొక్క ఆర్డర్ను తీసుకుని వచ్చి దళితులను మరింత ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులు మాట్లాడుతూ మరి క్రైస్తవుల మాదిరిగాను మరి ముస్లింల మాదిరిగాను మేము ఎదుటి వారికి మా మతం గురించి చెప్పము, మా మతము చాలా గొప్పది అన్న ఉద్దేశంతో మాట్లాడారు. గొప్పది అనగా ప్రపంచానికి తెలియచేయాలి. ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అందులో మొట్టమొదటిది మరి టెలిఫోన్ కనిపెట్టినటువంటి గ్రహం బెల్ను మనం చూస్తాం. అలాగే సైకిల్ కనిపెట్టినటువంటి హెర్క్యులెస్ను మనం చూస్తాం. అదే మాదిరిగా మరి కారును కనిపెట్టినటువంటి మరి బైక్ని కనిపెట్టినటువంటి వారిని చూస్తాం. అలాగే షిప్ను మరి సబ్మెరీన్ కనిపెట్టినటువంటి వారిని కూడా మనం చూస్తాం. అలాగే విమానాన్ని కనిపెట్టి అనేక శ్రమలు కోర్చి అనేక రకాలైనటువంటి గాలి యంత్రముల ద్వారా విమానాన్ని కనిపెట్టారు రైట్ సోదరులు. అలాగే బల్బును కనిపెట్టారు థామస్ ఆల్వా ఎడిసన్ వారు. అలాగే వైద్య విధానంలో అనేక ఆవిష్కరణలు జరిగాయి. కానీ మన దేశంలో ఆ ప్రకారముగా సైన్స్ ప్రకారముగా మరి ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నం చేయకుండా మతము ద్వారా మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, మేము ఉన్నతమైనటువంటి ఆధిక్యతలో ఉండాలి, మేమే గొప్పవారిగా ఉండాలి అని ఈ దేశంలో అనేక ప్రజలకు తెలియచేస్తూ ప్రజలను మోసగిస్తూ కొంతమంది మనుషులను మనుషులుగా చూడకుండా ఆ మనుషులను హీనముగా చూస్తూ వారు ఎలా తినాలి, ఏమి తినాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అవన్నీ మేమే చెప్తాము అన్న రీతిలో గొప్పవారిగా అనుకుంటున్నటువంటి వారు, గొప్ప మతముగా సనాతన ధర్మం ఉందనుకుంటున్నటువంటి వారు ఈ ఆవిష్కరణలన్నీ ప్రపంచానికి విస్తరింపజేశారు. ఆవిష్కరణలన్నిటినీ ఒక బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారు మరి ప్రపంచానికి వెలుగును తీసుకుని వచ్చారు. అలాగే కరెంటును కనిపెట్టినటువంటి వారు అలా ఏది ఆవిష్కరణలు చేసినా ప్రపంచానికి విస్తరించారు. అలాగే క్రైస్తవ్యం అనేది మతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా యోహాను సువార్తలో చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని. మరి తండ్రి వేరు కుమారుడు వేరు అని కాదు, కానీ తండ్రి యొద్దకు వెళ్ళడానికి తండ్రి పరిశుద్ధుడు గనుక ఇక్కడ మనుషులు పాపములో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధులుగా మార్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా పాపములో పడి ఉన్నటువంటి మనుషులను కడగడం ద్వారా మరి ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆ వెలుగు నుంచి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ ప్రకారముగా ఆ మార్గంలోనికి వెళ్ళడానికి ఇది మార్గముగా ఏర్పాటు చేయబడింది తప్ప ఇది ఒక మతము కాదు. అన్నిటితో పాటు మతముగా మరి దీనిని అభివర్ణించారు, కానీ ఇది మతము కాదు, కానీ మార్గము. ఆ మార్గాన్ని తెలుసుకోవాల్సిందిగా మన పూర్వీకులు కూడా మన వేదాలలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఆ మాటలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారు గొప్పదానిని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. సనాతనతనము గొప్పది అన్నట్లుగా చెప్పినటువంటి వారు ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. తెలియచేయడానికి ఏ దేవుడు గొప్ప,
అనే విషయాన్ని కూడా తెలియచేయాలి. ఒకసారి చిన్నజీయర్ గారు చెప్తూ, మరి అందరూ దేవుళ్ళు కాదు, ఒకే ఒక్కడ దేవుడు ఉంటాడు, ఆ దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళవలసినది ఈ గురువులు అని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఎవరిని తండ్రి అని పిలవవద్దు, ఎవరిని గురువు అని పిలవవద్దు, నేనే గురువుని. అనగా ఆ గురువే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకుని వెళతారు. ఆ మార్గంలో మనం ప్రయాణించాలి. అలా ప్రయాణించడానికి ఇదిగో మార్గమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి దర్శించాలి. ఆ దర్శించినట్లయితే, ఆ దర్శనము మనకి కలిగినట్లయితే, దేవుని యొక్క దర్శనము ద్వారా మనము దేవునిని చూస్తాము. మరి యవనస్తులు కలలు కంటారో, యవనస్తులు దర్శనములు చూస్తారో అని చెప్పినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అపోస్తల కార్యాలలో. మరి దేవుని నామాన్ని బట్టి ఒకవేళ సనాతన ధర్మమే గొప్పది అని అంటే ప్రపంచానికి తెలియచేయండి. ఆ ప్రపంచానికి తెలియచేసి ఇదిగో గొప్పతనము అని ఆ దేవుణ్ణి, ఉన్నతమైనటువంటి దేవుణ్ణి ప్రపంచానికి తెలియచేయాలి. మాది గొప్పది కదా అని చెప్పి మనం మడతపెట్టి దాచుకోవడానికి కాదు, ప్రపంచానికి తెలియచేస్తే అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని దానిని వెంబడిస్తారు కదా. అలా వెంబడించడానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. మేము పైన ఉంటాము, మేము అగ్ర కులస్తులము, మేము అక్కడే ఉంటాము, అందరూ మాకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మన ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా ప్రతి ఒక్కరూ మాకు సేవ చేయాలన్న విధానము మానుకుని అందరూ సమానత్వాన్ని కలిగించే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ సమానముగా చూశారు. మరి ఉన్నతమైనటువంటి వారిని, ధనవంతులను దరిచేరనివ్వలేదు, కానీ ధనాన్ని ప్రేమించేవారిని, లోకాన్ని ప్రేమించేవారిని దరిచేరనివ్వలేదు. ఎందుకంటే పేదవారికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన జననము మరి తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. ఆయన జీవితము తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. ఆయన మరణము కూడా మరి తగ్గింపు జీవితాన్ని మనకి కనుపరుస్తుంది. అలాంటి స్థితిలో మన ఆయన పునరుత్థానము కూడా మనకి ఉన్నతమైనటువంటి వెలుగునిస్తుంది. ఈ స్థితిని మనము ఒక్కచోటే ఆగిపోకూడదు. బాలయేసుగా ఆయన ఉన్నాడు కదా అని చెప్పి బాలయేసు దగ్గర ఆగిపోకూడదు. అక్కడి నుంచి యవన ప్రాయానికి వచ్చారు. అక్కడి నుంచి యవన ప్రాయంలో దేవుని యొక్క సువార్తను 3.5 సంవత్సరాలు ప్రకటించారు. ఆ తర్వాత శిలువ మరణానికి అప్పగించబడ్డారు. అనేక శ్రమలను పొందిన తరువాత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని యెషయా ప్రవక్త తెలియచేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి ఇదిగో మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అవమానకరంగా మాట్లాడవచ్చు, 3 మేకులు పీకోలేరా అని చెప్పన్నట్లుగా. అది కాదు. ఆ స్థితి ఒక కలిగి ఉన్నట్లయితే ఇంకా శిలువ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఆ రాత్రికాల సమయంలోనే పేతురు గారితో చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కత్తి తీసి నీ వరలో పెట్టు అంటారు. ఆయన ఆజ్ఞాపిస్తే అనేక సైన్య సమూహాలు ఈ లోకానికి వస్తాయని చెప్పి ఆయన యుద్ధం చేయడానికి యుద్ధ సైన్యాన్ని తీసుకుని రాలేదు. ఆయన ఒంటరిగా పోరాడాడు. ఆ పోరాటంలో ఆయన మరణించి మృత్యువును గెలిచాడు. ఆ మృత్యువును గెలిచి మరణపు ముళ్ళును విరిచి లోకానికి రక్షణ మార్గముగా ఆయన రక్తాన్ని చిందించారు. రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి స్థితిని ప్రపంచానికి తెలియచేస్తున్నాము. ఇంకా ఇంతకన్నా గొప్ప వ్యక్తి మీ దగ్గర ఉంటే, మీ ధర్మంలో ఉంటే మాకు తెలియచేయండి. మాకు తెలియచేసినట్లయితే మేము కూడా వెంబడిస్తాము అని తెలియచేస్తున్నాము. ఎందుకనంటే గొప్పదానిని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలి. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు సూర్యుడిని అందరికీ వెలుగునివ్వడానికి. అలాగే నీతి సూర్యుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మలాకి గ్రంథంలో చూస్తాము 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడని. ఆ నీతి సూర్యుడిని ప్రపంచానికి తెలియచేయడానికి అనేక మంది, మరి ఎంతమంది కుట్రలు కుతంత్రాలు చేసిన సైన్స్ ప్రకారముగా నిరూపించబడి ఇప్పటికీ సాక్ష్యాలతో ఉన్నటువంటి యెరూషలేం పట్టణాన్ని చూస్తాము. ఆయా ప్రాంతాలను చూస్తాము, ఆయా సముద్రాలను చూస్తాము, అక్కడ ఉన్నటువంటి యోర్దాను సముద్రాన్ని చూస్తాము, మధ్యధరా సముద్రాన్ని చూస్తాము. ఆ ప్రాంతాలన్నిటినీ సాదృశ్యంగా సాక్ష్యాలుగా మనకి కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో గొప్పదానిని దాచుకోవడానికి కాదు, కానీ
గొప్పదానిని ప్రపంచానికి తెలియచేయాలి. ఇంతకన్నా గొప్పది ఏమైనా ఉంటే మీరు మాకు తెలియచేయవలసిందిగా మరి వినయముగా మీకు మనవి చేస్తున్నాము. ఇలాంటి మాటలు మరి మీకు నొప్పించి ఉంటే క్షమించవలసిందిగా ప్రభుపేట మరి మనవి చేస్తూ, మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారు మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అనేక మందికి షేర్ చేస్తారని, దాని ద్వారా అనేక మంది తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మరి నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తూ.